అందరికీ ప్రైజ్లాడండి. ఈరోజు వాగ్దానము దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఏ విషయాలు ఉన్నాయో కొన్ని విషయాలు మనం ఈరోజు తెలియపరచుకుందాం. ఈ వాక్యం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు. నా తండ్రి, ఈ వాక్య భాగములోంచి నాయన పనికిరాని నన్ను పనికొచ్చే పాత్రగా వాడుకో తండ్రి. వాక్యముతో నాయన దాసురాలైన నన్ను పూర్తిగా నీ ఆత్మతో స్వాధీనపరచుకొని నీ మాటలు అనేక ప్రజలకు అందుబాటులో దయచేయమని యేసునామములో అడుగుతున్నా తండ్రి, ఆమేన్. ఈ వాక్యములు ఏముందంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయములో మనందరూ తెలిసిన విషయమే, కొత్త విషయాలు ఏం కాదు. కానీ మనం మాటికి నేర్చుకోవడం గొప్ప విషయము. ఇక్కడ ఏముందంటే నెబుకద్నెజరు ఒక ప్రతిమ పెట్టి ఉన్నాడు. ఆ ప్రతిమ ఎక్కడ పెట్టున్నాడు? ఆ దేశములో రాజు గనక ఆ ప్రతిమ పెట్టున్నాడు. అనేకులు వచ్చి సాగిలు పడిపోతున్నారు. ఈరోజు నువ్వు దేని విషయంలో రాజీ పడిపోతున్నావో ఆలోచించుకో. చిన్న విషయానికి పెద్ద విషయానికి రాజీ పడిపోతుంటారు, భయపడిపోయి రాజీ పడిపోతుంటారు. యేసు ప్రభు నాకెవరో తెలియదు అంటారు, పేతురు టైపు దుడుకుగా. అలా ఉండద్దు. కానీ బొమ్మ పెట్టినప్పుడు ఆ దేశ ప్రజలు మొత్తం వచ్చి అందరూ వచ్చి మొక్కుతున్నారు. కానీ అక్కడ జరిగింది ఏందో తెలుసా? చెప్పారు, ఆయన కింద ఉన్న ముగ్గురు, రాజు కింద ఉన్న ఇద్దరు మనుషులు ఏం చేశారు? రాజా, దేశంలో ప్రతి ప్రజలు మొక్కుతూనే ఉన్నారు, కానీ ముగ్గురు మాత్రం మొక్కట్లేరయ్యా. ఎందుకు? నన్ను అవమానపరుస్తానికా? నేను పెట్టిన ప్రతిమకి అవమానమా అని రాజు అనుకున్నాడు. వాళ్ళ ముగ్గురిని పిలిపించండి అన్నాడు. వాళ్ళ ముగ్గురిని పిలిపించి ఏమన్నా తెలుసా? నేను పెట్టిన ప్రతిమకి మీరు ఎందుకు మొక్కలన్నప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, రాజా, మా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు గొప్ప దేవుడు. ఎందుకు అని తెలుసు గనక రాజా ఈ బొమ్మకు మేము మొక్కం రాజా అన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఫస్ట్ జరిగింది ఒక్కంతే మంట, 7 అంతల మంట వేసి మీ ముగ్గురు తీసి అగ్నిలో వేస్తానన్నప్పుడు మనమైతే ఏం చేస్తాం తెలుసా? కమ్మో వద్దు రాజా, ఆ బొమ్మకి మేము మొక్కుతాము, మేము రాజీ పడిపోతాము అని అంటాము. కానీ షడ్రకు, మిషకు, అబేద్నెగోకు దేనికి రాజీ పడిపోలా, దేనికి మొక్కలేదు. ఎందుకు? దాంట్లో అగ్నిలో వేయబడిన నా యేసు ఉన్నాడు, రక్షించేవాడు. ఈరోజు శ్రమలలో నువ్వు ఉన్న యేసు నీకున్నాడన్న ఒక నిరీక్షణ ఉండాలి. అమ్మాయి, యేసు ప్రభు నమ్మావు, నీకేం కాలేదు కదా, ఆ గుడికి వెళ్దాంరా, ఇక్కడికి వెళ్దాంరా, ఇక్కడ మొక్కుదాంరా, ఇక్కడ పూజ చేద్దాంరా, అక్కడ మంత్రకాడి గడిపోదారా. ఇది కాదండి. నీకు ఒక నిరీక్షణ ఉండాలి, నీకు ఒక పట్టుదల ఉండాలి. మమ్మల్ని వేసుకుంటారా? వేసుకోండి, మాకు భయం ఏంది? ఎందుకు భయం లేదు తెలుసా? నజరుడైన యేసయ్య వాళ్ళతో ఉన్నాడు కనుక వాళ్ళకి ఆ నిరీక్షణ ఉంది. ఎదురుగా చూస్తే మంటగా కాలిపోతుంది. ఓ అగ్ని చేత మంట కాలిపోతుంటే రాజు కోపం వచ్చేసింది. ఈరోజు అధికారుల చేత నువ్వు ఉన్నావా? ఈరోజు అధికార చేతిలో నువ్వు ఉన్నావా? లేకపోతే నువ్వు పెద్ద పై ఆఫీసర్ కింద చేతి కింద పనిచేస్తున్నావా? వాళ్ళు నిన్ను ఏదంటే అది అంటున్నారా? కొంచెం ఓపిక పట్టుకో. షడ్రక్కి, మెషక్కి జరిగిన ఒక అద్భుతమైన కార్యము నువ్వు చేసే పని కాడ దేవుడు చేయబోతున్నాడు. నువ్వే పనైనా చేయొచ్చు. నువ్వు మేస్త్రి పనా, ఉద్యోగమా, నువ్వు కూలి పనివా, ఏ పనిలో ఉన్నావో దేవుడు అంటున్నాడు, నువ్వు షడ్రకు, మిషకు, అబేద్నెగోకు లాంటి మంచి మనసు, ఆలోచన, తలంపు నువ్వు కలిగి ఉండు. ఆ పట్టుదల కలిగి ఉండు. నువ్వు యేసయ్యకి ఆ పట్టుదల నువ్వు కలిగితే అగ్నిలో గుండెలు వేయబడినా తిరిగి నా తండ్రి లేపగలిగిన సమర్థుడు. కానీ నువ్వే భయపడుతున్నావు. నువ్వు భయపడి ఏం చేస్తున్నావు తెలుసా? నాకేమైద్దో, నేనేమైపోతానో. ఈరోజు మనది, రేపు యేసయ్యది. గమనించు, ఒకరోజు మనందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. ఈ భూమి మీద ఉండి ఏం చేయగలుగుతున్నావు? పాపానికి రాజీ పడిపోయావా? అబద్ధానికి రాజీ పడిపోయావా? లేకపోతే ఒకరి మీద నిందేయమంటే రాజీ పడిపోయావా? ఏ విషయంలో రాజీ పడిపోయావు? గమనించు. దేవుడు అంటున్నాడు, షడ్రకు, మిషకు, అబేద్నెగోకుల్ని ముగ్గురు తీసుకెళ్ళి అగ్నిగుండం లేచినా ఏం చేశాడు తెలుసా? పైన ఉన్న బంట్రౌతులందరూ కాలి చనిపోయినారు. దాంట్లో 3వ వాడు తప్ప 4వ వాడు తిరుగుతున్నాడు. ఏంది ఆశ్చర్య కార్యము, ఏంది అద్భుత కార్యము? చెయ్యి, ప్రార్థన చెయ్యి, నువ్వు పట్టుదలతో చెయ్యి.
నువ్వు ఏ సమస్యలో ఉన్నా ప్రార్థన చేసిన ఎడల దేవుడు కృప నీ ఇంటికి తరుముకుండా రాబోతుంది. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ వాగ్దానం ద్వారా అనేక బిడ్డలతో మీరు మాట్లాడండి యేసయ్యా. తండ్రి ప్రతి హృదయంలో పడి ఫలించును గాక తండ్రి. నీ కృపతో నీ బిడ్డలు నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.